నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఈ 3 రోజుల్లోనూ సంక్రాంతి ముఖ్యమైనది. సంక్రాంతి పంటల పండుగ. రైతులు పండించిన పంటలు తమ ఇంటికి చేరి ప్రతి ఇల్లు ధాన్యలక్ష్మితో కలకలలాడుతూ ఉంటుంది. పండుగకు నెల రోజుల ముందు నుంచే, అంటే ధనుర్మాసం మొదలైనప్పటి నుండే పండుగ సన్నాహాలు మొదలవుతాయి. ఈ నెల అంతా స్త్రీలు ప్రతి ఇంటి ముంగిట ఆవు పేడతో కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో గొబ్బిళ్ళు పెడతారు. ఆ గొబ్బిళ్లను బంతి చేమంతి పూలతో అలంకరిస్తారు. గుంపులుగా వాటి చుట్టూ చేరి ఆనందంతో గొబ్బి పాటలు పాడుకుంటారు. ఆలయాల్లో తెల్లవారుజామున సాయంత్రం వేళ గోదాదేవి పూజలు చేస్తారు. పులిహోర, చక్కెర పొంగలి వంటి నైవేద్యాలను పెడతారు. ఈ సంక్రాంతి రోజుల్లో రకరకాల వేషాలు ధరించి అంబ పలుకు జగదంబ పలుకు అంటూ బుడబుక్కలవారు, హరిలో రంగహరి అంటూ హరిదాసులు, అయ్యవారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వారు, శంభో శంకర అంటూ శంకారావం చేస్తూ జంగమదేవర్లు వస్తారు. వీరు అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటారు. ప్రతి ఇంటికి వెడుతూ వారిచ్చిన కానుకలను గ్రహిస్తూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటారు. వీరు ఈ విధంగా మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాల వారికి అందజేస్తూ ఉంటారు. ఈ పండుగకు కూతుళ్లను, అల్లుళ్లను పిలిచి కొత్త బట్టలు, బంగారు ఆభరణాలు బహుమతులుగా ఇవ్వడం ఆనవాయితీ. ఈ వేడుకలలో బొమ్మల కొలువుకు ఒక ప్రత్యేకత ఉంది. దీనిలో పెద్దవారితో పాటు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. భోగి పండుగ మర్నాడు సంక్రాంతి. సంక్రాంతి అంటే సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. దీన్నే మకర సంక్రాంతి అని అంటారు. సూర్యభ్రమణం ఉత్తర దిశగా మొదలు కావడంతో దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటారు. గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదీ తీర ప్రాంతాల వారు ఈ రోజున నదీ స్నానానికి వెళ్తారు. ఈరోజు సూర్యుడిని పూజిస్తారు. సర్వజీవకోటికి మూలాధారమైన, ఆహారోత్పత్తికి కారకుడైన సూర్యుడిని ఒక మహత్తర శక్తిగా భావిస్తూ ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం. సంక్రాంతి నాడు పొంగలి చేసే పాత్రకు చెరుకు, అల్లం కొమ్ములు కడతారు. పొంగల్ని చెరుకుగడ్లు, పండ్లు, పాలతో పాటు నైవేద్యంగా పెడతారు. వంకాయ కూర, ఆనపకాయ కూర, పాయసం, దోస బజ్జి, వంకాయ కూర, సజ్జ రొట్లు, గుమ్మడి పులుసు, మినుముల వంటలు ఆహారంగా తీసుకుంటారు. అట్లే తెలంగాణ ప్రాంతంలో సకినాలు, అరిసెలు, పువ్వులతో చేసిన లడ్డూలు, బూరెలు వంటివి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ సాంప్రదాయబద్ధమైన వంటకాలను ఈ కాలంలో తినడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాక ఈ కాలంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితులను మన శరీరం తట్టుకోగలుగుతుంది. సంక్రాంతి పండుగను ముఖ్యంగా పితృదేవతల ఆరాధన పండుగ అని చెప్పవచ్చు. ఆ రోజు ఇంట్లో ఈశాన్య భాగంలో దేవుడి గదిలో గోడకు పసుపుతో గుండ్రంగా పెద్ద బొట్టు పెట్టి దాని మధ్యలో కుంకుమతో 3 నిలువ బొట్లు పెడతారు. దీనిని పితృదేవతలకు ప్రతీకగా భావిస్తారు. అంతేగాక దానిని దీపధూప నైవేద్యాలతో పూజిస్తారు. వివిధ రకాల పండ్లు, గారెలు, బూరెలు, అన్నం, కలగూర, పచ్చిపులుసు వంటి సాంప్రదాయ వంటకాలను నైవేద్యంగా పెడతారు. పితృదేవతలను వివిధ రకాల పూలతో పూజ చేస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఆ వంటకాలను ఎంతో పవిత్రమైన ప్రసాదముగా కుటుంబ సభ్యులంతా కలిసి ఆరగిస్తారు. పితృదేవతల పేరుతో కొత్త బట్టలకు పసుపు బొట్టులు పెట్టి మూలన పెడతారు. ఈ తంతులు బట్టలు మూలన పెట్టడం అని అంటారు. తమ వంశాంకురాలైన భవిష్యత్తు తరాలను, అంటే తమ బిడ్డలను కాపాడవలసిందిగా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, లాభం, శుభం కలిగించాలని పితృదేవతలను పూజిస్తారు. తమ ముందు తరాల వారైన పితృదేవతల గౌరవం, గొప్పతనం భవిష్యత్తు తరాల వారికి తెలియజేస్తూ ప్రస్తుత తరం వారు జరుపుకునే వేడుకే సంక్రాంతి. సంక్రాంతి పండుగ వెనుక అనేక శాస్త్ర సంబంధమైన, అంటే సైన్స్ సంబంధమైన విషయాలు కూడా దాగి ఉన్నాయి. ఈ సంక్రాంతి పండుగని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతా వివిధ పేర్లతో జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాలలో లోహి అని, ఇతర భారతదేశంలో ఉత్తరాయణి పిలుస్తారు.
సాధారణంగా సూర్యుడు తూర్పుకి అటు ఇటుగా అంటే ఆగ్నేయం ఈశాన్యం దిశలుగా ఉదయిస్తాడు. కానీ సంక్రాంతి సమయంలో సరిగ్గా తూర్పు దిక్కున ఉదయిస్తాడు. క్రమంగా సూర్యుడు ఉత్తర దిశగా అంటే ఈశాన్యం మూలగా ప్రయాణిస్తాడు. అందుకే మనం సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అని పిలుస్తాము. సూర్యుడు భూమి యొక్క దక్షిణార్ధగోళం నుండి ఉత్తరార్ధగోళంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల క్రమంగా సూర్యుడికి భూమికి మధ్య దూరం మరియు సూర్యుడి కిరణాల ఏటవాల్సిన క్రమంగా తగ్గి నిటారుగా భూమిపైకి పడతాయి. అందువల్ల భూమి ఉత్తరార్ధగోళంలో వాతావరణంలో చలి తీవ్రత తగ్గుతూ పడుతుంది. సృష్టికి ఆధారభూతమైనవి పంచభూతాలు. అవి గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము. వీటిని మానవులు ఏదో ఒక రూపంలో పూజిస్తూ పండుగలను, నోములను చేస్తూ ఉంటారు. అందరికీ సంక్రాంతి